హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుస్మా కిరణ్ యూట్యూబ్ వరల్డ్. ఈరోజు వీడియోలో వెజిటేబుల్ పొంగనాలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సో దీంట్లో వచ్చేసి స్వీట్ కార్న్ అండ్ క్యారెట్ వేసాను. సో స్వీట్ కార్న్ అండ్ క్యారెట్ పొంగనాలు అని కూడా అనొచ్చు. సో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్గా అండ్ డిన్నర్గా కూడా మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎప్పుడైనా లైట్ ఫుడ్ తినాలన్నప్పుడు బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ నేను స్వీట్ కార్న్ తీసుకున్నాను 1 కప్, క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాను, ఆనియన్, అలానే కరివేపాకు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో స్వీట్ కార్న్ కొంచెం బరకగా గ్రైండ్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. స్వీట్ కార్న్ ప్లస్ క్యారెట్ రెండు గ్రైండ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే క్యారెట్ నేను తురుముకోలేదు, జస్ట్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను కాబట్టి బైండింగ్ కోసం మిక్సీ జార్లో వేసేసుకొని పేస్ట్ లాగా చేసుకుంటున్నాను. సో మనకు మరీ స్మూత్గా కాకుండా కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. సో ఇలా వేసుకున్నామంటే మనకు కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను మిక్సీ వేసుకున్న తర్వాత. ఇప్పుడు దీంట్లోనే మనము ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా కరివేపాకు, ఆనియన్, పచ్చిమిరపకాయలు అన్నీ. సో అవన్నీ వేసుకొని యాడ్ చేసుకోవాలి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఆనియన్స్ అవన్నీ అడ్జస్ట్ చేసుకోండి. ఎక్కువ తీసుకుంటే ఎక్కువ, తక్కువ అంటే తక్కువ తీసేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కొన్ని స్వీట్ కార్న్ పక్కకు పెట్టాను, మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుందని. సో అవి కూడా ఇక్కడ మిక్స్ చేసేసుకున్నాను. అవన్నీ వేసి కలుపుకున్న తర్వాత కొంచెం శనగపిండి తీసుకున్నాను బైండింగ్ కోసం, అలానే కొంచెం బియ్యపిండి తీసుకున్నాను. మనం సేమ్ ఇదే ప్రొసీజర్లో కట్లెట్స్ అండ్ బైట్స్ చేసుకున్నాం కదా, సో దాంట్లోనే ఇదే విధంగానే పొంగనాలు కూడా ట్రై చేశాను అంతే. సో ఇప్పుడు శనగపిండి ప్లస్ బియ్యపిండి రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేసుకోకుండా మనం మిక్స్ చేసుకోవాలి. ఇదే టైంలో టేస్ట్కి తగినట్టు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలానే కొంచెం కారం కూడా వేసుకోండి మీకు కావాలంటే. దాని తర్వాత ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కదా, సో చూసి వేసుకొని పిండినంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. వాటర్ ఏం వేయకుండా కలుపుకున్నాను నేను ఇక్కడ. అండ్ ఇవన్నీ ఆల్రెడీ బాయిల్ అయిపోయినాయి కాబట్టి మనం నార్మల్ పొంగనాలు బియ్యపిండి, దోశ పిండి లాగా కలుపుకుంటాం కదా, సో అలా కాకుండా కొంచెం గట్టిగానే చేశాను. ఇప్పుడు స్టవ్ పైన పొంగనాలు పెనం పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. సో అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇవి చిన్నగా ఉండలుగా చేసుకొని దాంట్లో ఒక్కొక్కటిగానే మనం నార్మల్గా బియ్యపిండితో ఎలా అయితే వేస్తామో అలా వేసేసుకొని ఫ్రై చేసుకోవడమే అంతే. సో ఇప్పుడు ఆయిల్ అంతా వేసిన తర్వాత అది కొంచెం వేడవ్వాలి. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే బ్యాటర్ తీసుకున్నామో అదే బ్యాటర్ని మనం చిన్న ఉండలుగా చేసుకుంటూ వేసుకోవాలి. మనకు చాలా తొందరగా కుక్ అయిపోతుంది, విదిన్ 5 మినిట్స్లోనే కుక్ అయిపోతుంది. సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకున్నామంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. గ్రౌండ్నట్ చట్నీతో, టమాటో చట్నీతో, లేదంటే కారం చట్నీతో, ఇలా దేంతో అయినా కూడా పేరప్ చేసుకోవచ్చు. మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, సో ఇక్కడ ఒక్కొక్కటిగా ఇలా చేసేసుకొని అన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే చాలు, మనకు తొందరగా కుక్ అయిపోతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. సో ఎవరైనా డైట్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా ఈ రెసిపీ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా, ఏదైనా లైట్ ఫుడ్ తినాలనుకున్న వాళ్ళకు కూడా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ దీంట్లో వెజిటేబుల్స్ యూజ్ చేసి చేయడం వల్ల మనకు కొన్ని తినిన వెంటనే మనకు కొంచెం ఎక్కువ తిన్నట్టు ఫీలింగ్ ఉంటుంది అండ్ ఫిల్గా ఉంటుంది స్టొమక్ కూడా. కాబట్టి మనం ఒక లిమిట్గా ఒక 4 to 5 తీసుకున్నా కూడా మనకు సరిపోతుంది. సో ఇలా మనం ఫ్రై చేసేసుకొని 2 సైడ్స్ సర్వ్ చేసుకున్నామంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో అంతే, వెజిటేబుల్ పొంగనాలు అయితే మనకు రెడీ అయిపోయింది. సో రెండు పక్కల ఇలా తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవడమే. చూసారు కదా కలర్ అనేది కూడా ఎంత బాగా వచ్చిందో, అండ్ టెక్స్చర్ కూడా చాలా బాగా వచ్చింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు రెండు పక్కల ఫ్రై అయిపోయింది. సో నేను ఒక్కొక్కటే తీసేసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను. రిమైనింగ్ ఇక్కడ పిండి ఉంది కదా, సో అది కూడా సేమ్ అలానే వేసేసుకొని చేసేసుకోవాలి.
సో మనకు వేడివేడిగా వెజిటేబుల్ పొంగనాలు అయితే మనకు రెడీ అయిపోయినాయి. అండ్ హెల్దీ కూడా, స్వీట్ కార్న్ వెజిటేబుల్స్ అన్నీ యూజ్ చేసాం కదా, క్యారెట్ అంతా అన్హెల్దీ రెసిపీ కూడా, అండ్ పిల్లలు కూడా పెట్టచ్చు. అండ్ మీకు ఈ వీడియో అయితే యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.